అబ్బా ఇప్పుడు దాని గురించి ఎందుకు? నాకు ఇప్పుడే తెలియాలి, చెప్పు. అబ్బా ఏం లేదన్నాను కదా సారు. ఏయ్ టైలర్, వదలండి సారు. ఏంటి వదిలేది? అబ్బా వదలండి సారు. ఈ మధ్య నీకు బాగా ఎక్కువ అయిపోయింది తెలుసా? అబ్బా వదలండి సారు. నువ్వు చెప్తే గానీ వదిలేదు లేదు. నా మీద నీళ్లు చల్లుతావు నిన్ను. అయ్యో సారు, సారు సారు, చాలు. నా మీద నీళ్లు చల్లుతావా? ఏంటి సార్ చిన్నపిల్లల ఈ అల్లరి? నిన్ను. టైలర్, టైలర్ ఆగు. ధరణి, 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 ధరణి. ఏంటిది? ఏమైంది అత్తయ్య? చేసిందంతా చేసి ఇంకా ఏంటిది అని అమాయకంగా అడుగుతున్నావా? నువ్వు ఎంతో మంచిదానివి, బాధ్యతగా ఉంటావని నమ్మి ఇంటి తాళాలు నీ చేతిలో పెడితే ఎంత నమ్మక ద్రోహం చేస్తావా? ఏమైంది వేదవతి? ఏమైందంటే ఏమని చెప్పమంటారు? ఎన్నో పూజలు పుణ్యము చేసుకుంటే గాని ఇలాంటి కోడలు రాదని ఎంతో పొంగిపోయాను. కానీ పుణ్యం కాదు, ఎప్పుడో ఏదో పాపం చేసుకుంటే వచ్చింది కోడలు. మాట్లాడుతున్నారు అత్తయ్య? అంత పెద్ద తప్పు నేనేం చేశాను అత్తయ్య? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయా కూడా ఇంకా ఏ తప్పు చేశానని బుకాయిస్తావేంటే? ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లోంచి డబ్బులు హంస అకౌంట్ లోకి డైవర్ట్ చేసి అక్కడి నుంచి బిల్డర్ కి పంపించి ఎవరికి తెలియకుండా ఈ అమ్మా నాన్నలకి ఇల్లు కొనిచ్చేస్తావా?
మా అమ్మ నాన్నలకి ఇల్లు కొనిచ్చానా? హ, ఏం మాట్లాడుతున్నారు? అత్తయ్య, లేదు, నాకేం తెలీదు. ఇదంతా అబద్ధం అత్తయ్య. నోర్మోయ్, నువ్విలా దొంగేడుపులు ఏడుస్తావు, మళ్ళీ మా అన్నయ్య వదిన వాళ్ళు కరిగిపోతారనే అన్ని ఆధారాలతో నువ్వు చేసిన వెధవ పనులన్నీ రుజువు చేశానే. అసలు నువ్వు ఇల్లు కొనివ్వకపోతే మీ నాన్నకి ఆ అపార్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందే? మీ నాన్నకొచ్చిన జీతంతో కొనేశాడా? లేకపోతే కూతుళ్ళు గొప్పింటి కోడళ్ళు అయిపోయినంత మాత్రాన మీ నాన్న కూడా గొప్పింటోడైపోయాడా? నీలా అత్తింటికి తెలియకుండా పుట్టింటికి వెనక నుంచి నడిపితే అప్పుడవుతాడే గొప్పింటోడు. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. మా అమ్మ వాళ్ళు ఉన్నిళ్ళు ఖాళీ చేయడం ఏంటి, కొత్తింటికి వెళ్ళడం ఏంటి? అదే ఇంట్లో ఉంటున్నారు కదా. లేదు శ్రావణి, మాతో పాటు నీకు కూడా విషయం తెలిసినట్టు లేదు. ధరణి ఎవరికీ తెలియకుండా మీ అమ్మా నాన్నలకి ఫ్లాట్ కొనిచ్చి అక్కడికి షిఫ్ట్ చేయించింది. అత్తయ్య, నిజంగా నాకేమీ తెలీదు, నన్ను నమ్మండి. ధరణికేం తెలియదంటుంది కదమ్మా. ఒకవేళ ఇల్లు మారుంటే శ్రావణికి కూడా తెలిసి ఉండేది కదా. అసలు నిజానికి ఏం జరిగిందో తెలుసుకోకుండా ధరణిని ఎందుకు అలా అంటావు? అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నాన్రా. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలైతే ధరణి మీదున్న నమ్మకంతో కొట్టిపారేసేదాన్నేమో. కానీ నేనే వెళ్ళి ప్రత్యక్షంగా చూసి వస్తున్నాను. అవునా టైలర్, ఎందుకింత పనిచేశావు? నిన్ను నమ్మినందుకు అమ్మని ఇంత మోసం చేస్తావా? అయ్యో, నిజంగా నాకేం తెలియదండి. మాట్లాడక టైలర్. నీకేమీ తెలియకుండా, నువ్వు ఏమీ చేయకుండా ఊరికి అమ్మ నిన్నంటుందా? నువ్వు స్వార్థపరురాలువని తెలుసు, కానీ మరి ఇంత స్వార్థపరురాలువని ఊహించలేదు. అయినా నీకేం తక్కువైంది? నువ్వేమన్నా అడిగితే అమ్మ గాని నాన్న గాని కాదంటారా? ఇంటి తాళాలే నీ చేతిలో పెట్టారు కదా, 50 లక్షలు ఇవ్వలేరా? నాని, ఎవరేం మాట్లాడదానే, నేనే మాట్లాడాలి. ఎందుకంటే దీనికి కారణం నేను.
అందరూ వద్దంటున్నా నేను పెళ్లి చేసుకుని ఇంటికి కోడలుగా తేవడం వల్లే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఏం పాపం చేసుకుంటే ఇలాంటి కోడలు వచ్చిందా అని అమ్మ అనుకుంటుంది కదా. కాదు, ఎందుకురా ఇలాంటి కోడల్ని తెచ్చావని నన్ను అడగలేక అలా అనుకుంటుంది. అప్పటికి నిన్ను మార్చుకోవాలని ఎన్ని చేశాను. నా ప్రేమ మొత్తం నీకు అర్థమయ్యేలా చెప్పాలని ఎంత ప్రయత్నిస్తున్నాను. అయినా నువ్వు మారు. నీకు నా ప్రేమ ఏమీ అక్కర్లేదు. కానీ నీకు కావాల్సింది డబ్బు డబ్బు డబ్బు. నాని చూడు, నువ్వు చేసిన ఒక్క పని వల్ల ఎంతమంది బాధపడుతున్నారు. నువ్వు మీ అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలనుకోవడం తప్పు కాదు ధరణి. కానీ అందుకోసం నువ్వు ఎంచుకున్న విధానం తప్పు. అమ్మా నాన్నలు ఆ ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు, వాళ్లకొక ఇల్లు కొనివ్వాలి అంటే మేం కాదంటావా? అసలు నేనే మీ అమ్మా నాన్నల్ని ఇక్కడికొచ్చి ఉండమందాం అనుకున్నాను. కానీ ఇంతలో నువ్వు ఈ పని చేశావు. పోనీ మమ్మల్ని అడగడానికి నీకు మొహమాటం అయితే వేరే అకౌంట్లో డబ్బులు ఇవ్వాల్సింది. అంతేగాని ఇలా అర్హత లేని విద్యార్థులకి అర్హత ఉన్నట్టు చూపించి వాళ్లకి డబ్బులిచ్చి ఆ డబ్బులు హంస అకౌంట్కి పంపించి ఇదంతా ఎందుకు? ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? అసలు ఇలా ఎలా చేసావు ధరణి? ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అంటే ఏంటో తెలుసా? ఏ ఉద్దేశంతో ఏ ఆశయంతో మొదలుపెట్టామో నీకు తెలుసా? చదువుకోవాలన్న ఆశ ఉండి ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళ ఆసరా కోసం. నువ్వు దాన్ని అవకాశంగా తీసుకున్నావు. నాకు నిజంగా ఏమీ తెలియదు మావయ్య గారు. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో నాకే అర్థం కావట్లేదు. నీకు తెలియకుండా ఏదైనా ఎలా జరుగుతుంది ధరణి? నువ్వు మీ అమ్మా నాన్నలకి ఇల్లు కొండమే నిజమైనప్పుడు జరిగిందంతా నీకు తెలిసి జరిగింది ధరణి. ఆ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం, ఆ చెక్స్ మీద సంతకాలు చేయడం, ఆ డబ్బులు హంస అకౌంట్లోకి వెళ్ళడం, ఇవన్నీ నీకు తెలియకుండానే జరిగాయా? శ్రావణి మీ అక్కే కదా, నీలాగే తను మీ అమ్మా నాన్నలకి కూతురే కదా, తనెందుకు ఇలా చేయలేదు? దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది ధరణి. అధికారం చేతిలో ఉంది, అవకాశం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేయడం తప్పు. దానికి నాకు కంపేర్ చేస్తారేంటి? ఒకే కడుపును పుట్టుండొచ్చు, ఒకేలా ఉండుండొచ్చు. అంత మాత్రాన బుద్ధులు ఒకేలా ఉంటాయా? అసలు తాళం చేతులు దాని చేతికి ఇచ్చేటప్పుడే వద్దని చెప్దామనుకున్నాను. కానీ ఏదో అసూయతో చెప్తున్నానని అనుకుంటారని నోరు మూసుకొనున్నాను. దీనివల్ల ఎప్పుడు నాకు ప్రశాంతత లేదు. చిన్నప్పటి నుంచి ఏదో రకంగా నన్ను సాధిస్తూనే ఉంది. పోనీ పెళ్ళయ్యాక పుట్టింటిని వదిలి అత్తారింటికి వెళ్ళైనా ప్రశాంతంగా ఉందాంలే అనుకుంటే ఇదిగో నాకంటే ముందే ఈ ఇంటికి కోడలై దరిద్రంలా నన్ను వెంటాడుతూనే ఉంది. నిన్ను వెంటాడింది, మమ్మల్ని పట్టుకుంది.
నీకు మాకు అంతే తేడా. ఎఫెక్ట్ మాత్రం సేమ్ టు సేమ్. అయినా అయిపోయిన దాని గురించి ఏం మాట్లాడుకుని ఏం ప్రయోజనం? ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఏదో అయ్యిందేదో అయిపోయింది, 4 మాటలని వదిలేస్తే చాలు అనుకుంటున్నారా? అలా అయితే ఆ దేవుడు కూడా ఈ ధరణి నుంచి ఇంటిని కాపాడలేడు. వంటగది మీద పెత్తనమిచ్చారు. అందులో ఏదేదో కలిపి అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చినంత పనిచేసింది. ఇంటి పెత్తనం ఇచ్చారు. ఇచ్చిన 2 రోజులకే ఇంత పెద్ద స్కామ్ చేసింది. ఈ పెత్తనం ఇలాగే ఉంచితే ఈ ఇంటిని, ఇంట్లో మనుషుల్ని ఎక్కడున్నా తాకట్టు పెట్టినా పెట్టేస్తుంది. ఏం చేయాలో నువ్వే ఆలోచించొద్దునా. అదేనమ్మా, ధరణమ్మ గారు వంట చేయడం మొదలెట్టినప్పటి నుంచి అదేదో పౌడర్ కలుపుతోందమ్మా. దాని పేరు ఏదో ఉంది, నాకు నోరు తిరగట్లేదు. అజినమోటోనా? అది గదే. కానీ నిజానికి వాళ్ళు అనాథలు కారు. ఆ డబ్బులు వాళ్ళ చదువుల కోసమూ కాదు. ఆ డబ్బుల్ని వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి వాటితోనే వాళ్ళ అమ్మా నాన్నలకి ఫ్లాట్ కొనిచ్చారు. నిజమేనమ్మా, ధరణమ్మ చెప్తేనే చేసినా. నేను ఈ ఇంటి కోడలిగా వచ్చిన కొద్ది రోజులకే ఈ ఇంటి పెత్తనాన్ని నా చేతిలో పెట్టారు. ఆ రోజు నుంచి ప్రతి క్షణం ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని, మర్యాదని కాపాడుకుంటూనే వస్తున్నాను. నా తరువాత ఆ అర్హత, గొప్ప మనసు నీకు మాత్రమే ఉన్నాయనుకొని నీకప్పగించాను. కానీ నా నమ్మకాన్ని తప్పని రుజువు చేశావు. నీకు అర్హత లేదు ధరణి. తాళాలివ్వు ధరణి. చూస్తావేంటి? తాళాలివ్వు.
కథ మళ్ళీ మొదటికొచ్చింది వదినా. ఇప్పుడైనా ఎవరికి పెత్తనం ఇవ్వాలో, ఎవరి ఇంటి మంచి కోసం ఆలోచిస్తారో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో.